ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఆరోపణ. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రమేష్ నాయుడు ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. నేడు రామసముద్రం మండలంలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం వస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు సకాలంలో అన్ని సౌకర్యాలు అందుతున్నట్లుగా పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లుగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు మన పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆర్డీఓ మురళి తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పట్టణ ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ చాంద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మన పండుగల గొప్పతనం పిల్లలకు తెలియచేయడానికి ప్రజల సహకారంతో ఈ ముందస్తు సంబరాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. కావున ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. అదే సార్ దీన్ని ఖర్చు అయ్యేదంతా నేను చెప్పడం ఏమంటే ఇంకా ఎవరికన్నా ఒకరికి ఆ బిజినెస్లో బాగా చెప్పండి చాలు. మదనపల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఇక్కడ పుర ప్రముఖులందరూ కూడా ఒక నిశ్చయంతో వాలంటరీగా అందరూ కలిసి మదనపల్లి పట్టణంలోని అందరూ కూడా ఎవరైతే విద్యాసంస్థలు ఉన్నాయో, ఆర్గనైజేషన్ ఉన్నాయి, అన్నీ కూడా కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాలు 12/1/2024 జడ్పీ హై స్కూల్లో 2 నుంచి 6 గంటల వరకు జరపడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వాలంటరీగానే దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మదనపల్లి పట్టణంలో ఉండే అందరూ ప్రజలు కూడా దీంట్లో పాల్గొనాల. వచ్చే వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు రావాల. వాళ్ళకి తోచిన పిండి వంటలు వాళ్ళు చేసుకుని వచ్చి అక్కడ అందరూ కలిసి అక్కడ పంచుకొని అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, జానపద నృత్యాలు, కల్చరల్ యాక్టివిటీస్, భజనలు, గంగిరెద్దులు, ఇవన్నీ కూడా ఉంటాయి. హరికథలు అందరూ తిలకించి దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మొత్తంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసుకోబోతున్నాం. ఎందుకంటే మన సంస్కృతి కూడా, భారత సంస్కృతి చాలా విలువైనది, చాలా ప్రతిష్టమైనది. దాన్ని ముందుకు తీసుకోవాలంటే అందరూ కలిసి పల్లెల్లో ఈ పండగ వాతావరణం ఉంటుంది. ఇక్కడ పట్టణాల్లో చాలా కనుమరుగైపోతాం. దీన్ని మళ్ళీ ఒకసారి పిల్లలకైతేనేమి అందరూ కూడా వీక్షించే విధంగా
దీని భారీ ఎత్తున అందరూ కూడా కలిసి ఇక్కడ ఎవరంటే అందరూ ఇక్కడ వచ్చిన ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు దీంట్లో పాల్గొనాలా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వాంటిగానే ఎవరు తోచిన వాళ్ళకి సహాయం, ఎందుకంటే పొంగల్ అయితే అనేది అక్కడ భోగి మంట వేయటము ఇవన్నీ జరుగుతాయి, ముగ్గులు ఉంటాయి. అందరూ వచ్చి దీన్ని తిలకించాలా. ముఖ్యంగా కరుణాకరు వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కూడా పట్టణంలో దీనిపైన విస్తృతంగా 2 ఆటోలు పెట్టి క్యాన్వాసింగ్ జరుగుతుంది. అదేవిధంగా భజన బృందాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళంతా తిలకించి పిల్లలకు కూడా ఇట్లా ఉంటాయి సంస్కృతిలో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి మీరు పిల్లలతో సహా అక్కడ హాజరు కావాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. 2024 మదనపల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జడ్పీ స్కూల్ గ్రౌండ్లో దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మదనపల్లిలో ఉన్న ప్రజలు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాదు ఇప్పుడుండే ట్రెడిషన్ కొత్త కాలంలో ఇవన్నీ కొత్త ఉన్న పిల్లలకి ఏవీ తెలియలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రెడిషనల్గా ఉండే ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదిస్తూ తిలకించవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు ఆకుల కృష్ణమూర్తి, భగవాన్, జేకే వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన మొదలైందని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అభివృద్ధి పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చరమాంకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. త్వరితగతిన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారి యొక్క పాలనని బయటికి ఎలా పడాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి కార్యాచరణలకు పూనుకోవడం జరిగింది. నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం రాబోయే ఎన్నికల్లో ఎవరు పనిచేసేటువంటి అభ్యర్థుల యొక్క సూచీలు తయారు చేయబోతున్నాం. అలాగే పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జాబితా కూడా రేపటి నుంచి రాష్ట్రం అంతా కూడా మేము అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. దగ్గరలోనే మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా మీరు గమనించబోతున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ఒక హబ్బుగా మారుస్తామని చెప్పారు, హార్టికల్చర్ హబ్బుగా చేశారా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంద్రినివా ప్రాజెక్టు, గాలేరు నగిరి ప్రాజెక్టులు ఈ పార్లమెంట్లోనే పోతాయి, కానీ తట్టడి మట్టి తీసి పోసారా? దానికోసం ఎప్పుడైనా మిథున్ రెడ్డి ప్రయత్నం చేశాడా, ప్రశ్నించాడా వాళ్ళ అధినాయకుడి మీద? వాళ్ళ నాన్నగారు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ కదా పొలిటికల్ గా. ఈ యొక్క ప్రభుత్వంలో నెంబర్ 2గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరిని 2వ స్థానంలో పెట్టాడు, ఎవరిని 3వ స్థానంలో పెట్టాడు మనకు తెలియదు. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. కానీ అదే 2వ స్థానంలో పెట్టుకున్నాడు వాళ్ళు చెప్పుకున్నప్పటికి కూడా మనం అంగీకరిద్దాం. కానీ ఆ స్థాయిలో ఈ పార్లమెంట్ లో ఎందుకు, ఈ జిల్లాల్లో అభివృద్ధి ఎందుకు జరగలే రాయలసీమ ప్రాంతంలో? కాబట్టి కేవలం వీళ్ళు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి డబ్బు సంపాదడం ఒకటి, రాజకీయాలు శాశ్వతంగా వీళ్ళు వ్యక్తులని, కులాలని, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళు నిరంతరం వీళ్ళ వైపే ప్రజలు అంటిపెట్టుకునే విధంగా వ్యూహాలు రచించడానికి వెచ్చించినంత సమయం ప్రజల బాగోగుల కోసం ఇవ్వలేదనేటువంటి విషయం అర్థమైంది. అంత ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ.
మదనపల్లె పట్టణ సమీపంలోని వై జంక్షన్ వద్దనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని బలిజ యూత్ సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బలిజ యూత్ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర, వరప్రసాద్, వెంకటాచలపతి, లలిత, సుశీల, శ్రీదేవి, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జై బలిజా, జై బలిజా, జై బలిజా, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. జై బలిజా, జై జై శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా రాయల్ సొసైటీ తరఫున మదనపల్లి పుంగనూరు బైపాస్ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో మహిళల చేత సంక్రాంతి పండుగని పురస్కరించుకొని 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ పండుగ కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమాల్లో 12వ తేదీ మహిళలకి ముగ్గుల పోటీ మరియు 13వ తేదీ మహిళలకి ఇండోర్ గేమ్స్, తర్వాత 14వ తేదీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు భోజన కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి బలిజ కులస్తుల తరఫున మహిళలకందరికీ స్వాగతం పలుకుతున్నాము. వీటిలో ముగ్గుల పోటీలకి పాల్గొనే వాళ్ళకి మెటీరియల్ మేమే ఇస్తాము. తద్వారా అక్కడ ఏ ఏర్పాట్లైనా కూడా మేము మా ద్వారా జరుగును. కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో ముఖ్య భాగంగా రాయల్ సొసైటీ మహిళా శక్తి ఏర్పడడం జరిగింది. ఈ మహిళా శక్తి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశము రాయల్ సొసైటీ ఆఫీస్లో మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంలో ఈ కార్యక్రమాల గురించి, వివిధ ప్రోగ్రాంల గురించి మహిళలు చెప్తారు. వాటి ద్వారా మహిళలందరూ ఈ సమాచారం తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఇందులో 3 రోజులు ప్రోగ్రామ్స్ 12, 13, 14 ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు అవి ఇస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చి సభను చేయవలసింది. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ వందనాలు. ప్రధానంగా సంక్రాంతి సంబరాలకు గాను మేము 12, 13, 14 తారీఖుల్లో శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్ నందు కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఇందులో మా రాయల్ యూత్ సొసైటీ తరఫున ఉన్నటువంటి మహిళా విభాగం అంతా కలిసి బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళలందరికీ ఆ రోజు ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు 10 గంటలకు అక్కడికి విచ్చేసి మహిళలు మరియు పిల్లలు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంఎస్ఆర్ థియేటర్ పక్కన ప్రసాద్ గారి ఆఫీస్ నందు అక్కడ మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ ఉత్సాహంగా పాల్గొని మహిళలందరూ కూడా ఈ సంబరాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తమ వీధిలో మురుగునీటి కాలువలు, రోడ్లు నిర్మించాలని మహిళలు, మున్సిపల్ అధికారులను మహిళలు వేడుకున్నారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంత్ నగర్ 2వ లైన్ నందు మురుగునీటి కాలువలు లేక, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సుమారు 20 సంవత్సరాలుగా అనేక మంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంవత్సరాల నుంచి మాకు కాలువలు లేవు, గుంతలు. మా ప్రజా సమస్యల గురించి మేము ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మాకు న్యాయం జరగడం లేదు. 20 సంవత్సరాల నుంచి కాలువలు లేవు సార్ మాకు. ఏ ఏరియామా? ప్రశాంత్ నగర్ వార్డు. కాలువలు లేవు, అంతా గుంతలు పట్టుకుంటాం ఇంటి ముందర. నీళ్ళన్నీ బయట పోతుంటాయి, బాత్రూమ్లు కాంటి కాంపౌండ్ కాంటి అన్నీ పడిపోతుంటాయి. ఎవరే కానీ మమ్మల్ని మా సమస్య గురించి విచారించిన లేరు. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినాము, ఇప్పుడు ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకునే లేదు. మేము ప్రశాంత్ నగర్ సెకండ్ మెయిన్లో నివాసం ఉంటున్నామండి. చాలా ఏళ్ల నుంచి ఇదే మా సమస్య. కాలువలు లేవు, మాకు కాలువలు రోడ్లు లేవు. ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకి నేతలకి చెప్పినా మా పరిస్థితి చూసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కొద్దిపాటి వర్షం వస్తే కూడా కాలువ నీరంతా నిండిపోయి రోడ్ల మీదకి వచ్చి చాలా అసహ్యంగా వాసన, అంటురోగాలు ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సమస్యని మేము ఎలా పరిష్కరించుకోవాలనేది అధికారులకి అర్థం కాకపోతే మేము ఎలా చేయాలి? ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మాకు సాల్వేషన్ లేదు. కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్తే బాగుంటుంది అనేసి సోమవారమే పనిచేస్తామన్నారు. ఈరోజు బుధవారము, ఇప్పటి వరకు ఆ పక్కకి ఎవరు రాలేదు. భూమి పూజ మాత్రం జరిగింది. కాబట్టి కొంచెం ఎవరైనా దీని గురించి పట్టించుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చేపట్టిన శ్రీ దశమహా విద్య రాజశ్యామల చండీ హోమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ యువజన సంఘ రాష్ట్ర నాయకులు దొరస్వామి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని ఈ హోమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జనవరి 6, 7, 8 తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని శ్రీ దశమహావిద్య రాజశ్యామల చండీ హోమాన్ని నేను తలపెట్టాను. మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో, టీడీపీ కార్యకర్తలు నాయకులందరి సహకారంతో మరియు దీనికి పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. మీ వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మదనపల్లిలో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నా తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు, తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎందుకు పెట్టానంటే, మదనపల్లి అనేది సెంటర్ ఆఫ్ పాయింట్ కాబట్టి అటు పొంగునూరు వాళ్ళు కానీ, ఇటు పీలేరు వాళ్ళు కానీ, ఇటు మదనపల్లి వాస్తవ్యులు కానీ, అటు తమ్మలపల్లి వాస్తవ్యులు కానీ సెంటర్ పాయింట్ ఉంటుందని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. దీనిని తెలుగుదేశం పార్టీ సొంత కుటుంబ కార్యక్రమంగా భావించి కొందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. సమయభావం వల్ల కొందరిని ఇన్వైట్ చేయలేకపోవడం జరిగింది. ఇన్వైట్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి మనం చేసుకోవాలి, చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే సంకల్పంతో నేను పెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాను. అందరికీ ధన్యవాదాలు. మదనపల్లె శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాసం సందర్భంగా 14వ తేదీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం జరుగుతుందని చెన్నజీరి శిష్యులు శాంతారాం స్వామి తెలిపారు. మదనపల్లె పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాంతారాం స్వామి మాట్లాడుతూ జనవరి 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నారు. 10వ తేదీన పిల్లలు వేషధారణ ఉంటుందని, 11వ తేదీన కూడారాయి మహోత్సవం, 14వ తేదీన గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నారు. కావున ప్రజలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మనకు చివరిలో చదువుతాం మంగళాశాస్త్రం చివరిలో ఏమి అని అంటే అందరినీ కలుపుకోవాలి. కాబట్టి ఇంత గొప్పగా 30 పాటల్లో వేదాన్నంతా సమ్మరైజ్ చేసింది. వేదం అనేక విత్తాలు వచ్చి ఏమి మామగారు పంపించలేదేమిటి అని అర్థమైందన్నమాట. సో అంతటి మహిమ కాబట్టి మీరు పంపించండి పర్వాలేదు అని. అప్పుడు గారేంటి స్వామి వాళ్ళని పంపించలేదు అంటే దానిలో వెంటనే వచ్చింది స్వామి నాశనం చేస్తున్నాం అంటే ఇలా
సీతమ్మ యొక్క ధర్మాసరి అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాడు. అసెంబ్లీలోకి ఎంటర్ అయిన తర్వాత భయపడిపోయింది. నాకేం తెలిసిన అద్భుతమైనటువంటి గానామృతమే తిరుప్పావు. అది ఒక బాలిక అంత జ్ఞానాన్ని నింపి పాడింది అంటే అది మనం అందరం కూడా ప్రతి సంవత్సరము ఏమాత్రం దాన్ని తగ్గించకుండా మనం దాని గౌరవాన్ని పెంచుతూ అందరం కలిసి చేసుకుంటున్నాము. అది చెప్పింది కూడా అదే తిరుప్పావైలో 27వ పాసరంలో పుడారి వెల్లుక్సే గోవింద అనే పాసరంలో కూడి ఇరెందు కుదిరిందు, అందరూ కలిసి ఆనందించండి. కలిస్తే ఆనందం పెరుగుతుంది, కలిసి పంచుకుంటే దుఃఖం తగ్గుతుంది. సో కలిసి కలవండి, ముందు కలవండి అని చెప్తున్నాను. కలవండి, కలుపుకోండి. కలవండి అంటే కొందరు కలవడానికి ఇష్టపడరు, కలుపుకోవాలి. ఏదో విధంగా చెప్పే నయాన్నో భయాన్నో కలుపుకొని అందరూ కలిసి ఆనందించాలి అనే విషయాన్ని చెప్పింది. అలా 10 మంది గోపికలని లేపింది. 10 మంది గోపికలని లేకొల్పింది. 5 లక్షల మంది గోపికలు అని చెప్తారు మనకి భాగవతంలో. అందులో నందగోకులంలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. 5 లక్షల ఇళ్లలో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఏమీ లేదు కదా. ఇంటికి ఒక గోపిక యావరేజ్ గా వేసుకున్న 5 లక్షల మంది గోపికలు కదా. 5 లక్షల మంది గోపికల్లో 10 మంది రాలేదు అంటే ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ నెంబర్ కదా. 10 మంది రాలేదు, మనం వెళ్ళిపోదాం పదండి అని అనుకుంటాం కదా. కానీ ఆమె అలా అనుకోలేదు. 10 మందిని కూడా మేలుకొనే వెళ్ళిపోదాం, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలి, అందరూ కలిసి వెళ్ళాలి, వాళ్ళెందుకు ఆనందాన్ని మిస్ అవ్వాలి అని ఆమె ఆనందాన్ని అందరికీ పంచే విషయంలో కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కృష్ణుడు మనల్ని వెళ్ళినప్పుడు ఆ 10 మంది గురించి అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? అప్పుడు మనకు మైనస్ మార్కులు పడతాయి. సో అలా అని వాళ్ళేమీ అనుకోలేదు. వాళ్ళని మేలుకొల్పుతూనే వాళ్ళని కలుపుకొనే వెళ్ళాలి. ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఐసీడీఎస్ బడ్జెట్ నుంచి పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకులిచ్చి ఎఫ్ఆర్సీఎస్ ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గత 30 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రము స్పందించకుండా 26వ తేదీ ఎస్మా చట్టం అనే అంగన్వాడీలపైన ప్రయోగించడం జరుగుతోంది. గత 6 రోజులుగా జిల్లా కేంద్రంలో నిరవధిక దీక్షలు కూడా జరుగుతున్నాయి, నిరాహార దీక్షలు. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా అంగన్వాడీలకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఇలాంటి ఆర్డర్లు ప్రభుత్వము సమస్యలు తీర్చకపోగా ప్రభుత్వమే కొత్త సమస్యలను సృష్టించుకుంటా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగన్వాడీల సమస్యల పరిష్కారము అయ్యే వరకు ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 30 రోజులు కాదు కదా, సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో సమ్మె ఉధృతమవుతుందే కానీ తగ్గేది మాత్రం లేదు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదో, సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేదో ప్రభుత్వానికే ఎరుకు కావాల్సి ఉంది. ఏ మాత్రము స్పందన లేకుండా ఈ ప్రభుత్వానికి మేము సంక్రాంతి అనుకోము, ఏ పండగ అనుకోము. సమస్యలు పండగలోగా పరిష్కారం చేయకపోతే 12వ తేదీలోగా పరిష్కారం చేయకపోతే ఈ శిబిరాలలోనే మా పండగలు కూడా, మా కరువు పండుగలు, జీతాలు భత్యాలు లేకుండా
ఉద్యమంలో ఉన్నాము. అందరూ పేద మహిళా స్త్రీలే ఇందులో పనిచేస్తూ ఉండేది, ఒంటరి మహిళలు. అలాంటి వాళ్ళం కూడా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మేము పండుగలు కూడా శిబిరాలలోనే చేసుకుంటామని ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, అయ్యా మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు నువ్వు ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని చట్టాలు అమలు చేసినా అంగన్వాడీలు భయపడడం గాని, అదరడం బెదరడం గాని చెయ్యరు. సమ్మె కొనసాగిస్తారు. మీరు ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి మహిళలను అర్థం చేసుకుని మాకు వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవులు కూడా ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మా సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు చాలా ఒత్తిడి తెస్తున్నారు అంగన్వాడీల పైన. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎస్మా జీవో 2ని వెంటనే రద్దు చేయాలి, మా సమస్యల పరిష్కారం చేయాలి. అంతవరకు మా సమ్మె కొనసాగుతుంది. మేము ఈ సమ్మెను విరమించపోమని చెప్పి ప్రభుత్వానికి మరొక హెచ్చరిక మేము ఇస్తున్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ కూడా శిబిరాలలోనే జరుపుకుంటామని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. అదే విధంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో క్యాంపు కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమ్మె ఈ రోజుకి 30వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం మా సమ్మెను ఎటువంటి పరిస్థితులను గుర్తించకుండా కొత్తగా ఎస్మా చట్టాన్ని మా పైన ప్రయోగిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఎస్మా చట్టము మాకు వర్తించదు. మేమేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా? మాకు ఈ ఎస్మా చట్టము అమలు చేయడానికి ఎటువంటి గుజరాత్లో కూడా మహారాష్ట్రలో 4వ తేదీ నుంచి సమ్మె జరుగుతోంది. అక్కడ ఎస్మా చట్టాన్ని ఉపయోగించలేదు. మన ఏపీలోనే ఎందుకు ఈ విధంగా ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మాకు ఆ ఎస్మా చట్టం తెచ్చి కూడా మా వాళ్ళందరినీ కూడా చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము ఇప్పుడు బెదరకుండా అదరకుండా మా పనిని మేము ఇలాగే మా సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము ఎన్ని రోజులైనా కూడా. ఎందుకంటే మాకు ఇప్పుడు చాలా ఎక్కువగా అందరికీ జీతాలు పెంచి మేము ఆడవాళ్ళని కూడా అనకుండా అంగన్వాడీ పనులను మినీ వర్కర్లము 2 పనులు చేస్తున్నాము. ఎంత ఇబ్బందిగా ఉందంటే మాకు అంత ఇబ్బంది. ఆయా పని చేస్తాము, వర్కర్ పని చేస్తాము, టీచర్ పని. అయినా కూడా మాకు ఇస్తాండేది 7,000 జీతం. 7,000 జీతంతో మేము పిల్లలు సాక్కోవాలా, ఇంట్లో గడుచుకోవాలా, ఆరోగ్య సమస్యలు మాకు ఎన్ని ఉంటాయి. 7,000తో మేము ఎట్లా బతకాలి అని చెప్పి కనీసం జీతం మాకు పెంచండి జగనన్న అని అడుగుతుంటే కూడా మా సమస్యను అర్థం చేసుకోకుండా మా పైన ఇంకా చాలా అవినీతి పరంగా మమ్మల్ని చాలా దౌర్జన్యంగా మమ్మల్ని హింసిస్తున్నాడు. అయినా కూడా మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము అంగన్వాడీ సమ్మెను విరమించుకోము, తగ్గమని కూడా చెప్తున్నాము ఈ సమావేశంలో మేము. అలాగే ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. ఇంకా కూడా మా సిఐటియు ఈ అనేక సంఘాల చట్టాలన్నీ కూడా మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదురైనా కూడా మేము భయపడము, బెదరమని కూడా మాకు గవర్నమెంట్ సరైన న్యాయం చేసే వరకు మేము ఈ సిఐటియు ఏఐటి సమ్మెను కొనసాగిస్తూ నాయకుల ద్వారా మేము ముందుకెళ్లి మాకు న్యాయం చేసే వరకు పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కేవలం గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేసి ఆ రాష్ట్రంలో యువతని మోసం చేస్తుందని తెలుగు యువత అధ్యక్షుడు నాదెండ్ల అరుణతేజ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని రాజాంపేట పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రం విడుదల చేసి రాష్ట్రంలో యువతని మోసం చేస్తుందని ఆరోపించారు. అన్ని శాఖల్లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పార్లమెంట్ ఆఫీస్ నందు తెలుగు యువత సభ్యులంతా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు యువతకి ఒక్క ఉపయోగం కూడా లేకుండా అతను చేస్తున్న కార్యక్రమాలు మా యువతకి ఏది కూడా మాకు ఉపయోగపడలేదు. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా కాలేదని మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఈరోజు ఓటీపీ రిజిస్ట్రేషన్ చివరి తేదీ, ఈరోజు ఓటీపీ మాకు రాలేదు. అదేవిధంగా అది కాకపోతే ఇంకా ఎప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు యువతంతా అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఓటీపీ చివరి తేదీ అయితే ఎప్పుడు నువ్వు నోటిఫికేషన్ వదులుతావు, ఎప్పుడు నువ్వు
ఉద్యోగాలు భర్తీ చేస్తావో మాకు అర్థం కాలేదు. 4.5 సంవత్సరం నుండి కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వలేను ఈ ముఖ్యమంత్రి ఈ రోజు కేవలం యువతను మభ్యపెట్టడానికి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి మభ్యపెట్టాలని చూస్తే మాత్రం ఈ యువత ఎవరు మిమ్మల్ని నమ్మరు. అప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక్క జాబ్ క్యాలెండర్ కాదు కదా, కేవలం సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి మా ప్రజలందరూ మోసం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీస్లో తెలుగు యువత ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళను మద్యానికి డ్రగ్స్కు అలవాటు చేసి రోడ్ల మీద పడే పరిస్థితి తెచ్చినారు. అదేవిధంగా ఈ అంగన్వాడీ వాళ్ళైతేనేమి మున్సిపల్ కార్మికులు అందరూ ఈరోజు రోడ్డుపైనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన హామీ నిలబెట్టారు కాబట్టి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మా నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చేసి పెద్ద కంపెనీలు తెచ్చి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి అందరి బ్రతుకులు బాగుపడేట్టుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలుగు యువత, జై తెలుగుదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఆరోపణ. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రమేష్ నాయుడు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్